ముంబైలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంతో పాటు నవీ ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోపర్ ఖైరానే గన్ స్టోరీ స్టేషన్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ ట్రాక్ పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. దాదర్ స్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలిచింది. విక్రోలీ వెస్ట్లో రిటైరింగ్ వాల్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద నీరు భారీగా చేరడంతో అంధేరిలోని అండర్ పాస్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. నవీ ముంబైలోని భాజీ మార్కెట్లోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ముంబై, ఠానే, రాయ్గఢ్, పాల్ఘర్, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.就这老的。